నీ డ్రామాలు నా కాడ కాదు. అప్పుడే మర్చిపోయినావా? నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలా? ఏంది మే ఏంటికి చేయాలా? చూస్తా ఉంటే నెత్తికి కూర్చుంటాండావు. రేయ్, ఏంది గొంతులేస్తుంది? నాయన దగ్గర చెప్పాలనా ఇల్లు ఏంది? సెబ్బో ఎవరిని బెదిరిస్తాండావు? నీ కాడ కీలు బొమ్మలు ఆడేదానికంటే ఆయన దగ్గర మెట్టు దెబ్బలు తినేదే మేలు. అసలు నేను బీడీ తాగినానని ఏంది మే రుజువా? నేను బీడీ తాగలేదని చెప్తా, ఏం చేస్తావు? పోన్లే ఆడబిడ్డ కదా అని చూస్తా ఉంటే నా కాడ యాసాలేస్తాండావా? ఇప్పుడు చెప్తాండా, నా బుచ్చు కూడా పీకలేవు. ఏం చేసుకుంటావు చేసుకోబో. అవును, నేనేం చేస్తాను ఇప్పుడే చూపిస్తా. అయిపోయినావు చూడు. ఓర్ని సిరాకులో ఏదంటే అది మాట్లాడేసిన. ఇప్పుడు ఈ పిల్ల పోయి ఏం పెంట పెడతాదో ఏందో. నాయనా వచ్చినాడు. రేయ్ ఆగు. ఈ పొద్దు నాకు సావేరా. అయిపోయినావు. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకా? అడుగుతా ఉండేది నిన్నేరా. బెల్లం కొండ రాయిలాగా చూస్తున్నావేందే? మామ నాకేం తెలియదు మామ, సత్తిగాడే నేర్పించాడు మామ. ఇంకెప్పుడు చేయను మామ, నీ మీద ఒట్టు రే రేయ్, మామ. ఆపు. ఆ గడ్డంతా తింటే ఒళ్ళు ఉండేదానికా పోయేదానికా? నీకు అంతగా తినాలనిపిస్తే కొట్టుకు పోయి కిలో చికెన్ తెచ్చుకొని శుభ్రంగా తిను. సిక్కినా అదేందో కావాలని సతాయిస్తాను అంట. ఏందమ్మా అదే? ఫ్రైడ్ చికెన్ అయినా. అంటే మామ అదేదో ఎరైటీగా ఉందని అడిగినాను అంతే. ఏంద్రా రైటే? అట్లాంటివన్నీ ఒంటికి మంచిది కాదు, అలవాటు చేసుకోమాక. అట్నే మామ, కావాలంటే ఈ ఒక తూరికి తెచ్చుకొని తిను. నువ్వెట్టంటే అట్నే మామ. ఏడుండవా? నీకోసం అంతా ఎతకుతాండా. థ్యాంక్స్ అమ్మే. ఏడ కోపంలో మాకు నిజం చెప్పేస్తావు చాలా భయపడినా. చెప్దామని అనుకున్నా. సరే పోన్లే పాపమని వదిలేసిన. పోన్లే అమ్మే, ఇన్నేళ్ళకి ఒక మంచి పని చేసినావో. సార్లే గాని ముందు నాకు సారీ చెప్పు. సారీయా? ఏంటికే? ఇందాక నువ్వు ఎట్టంటే మాట్లాడినావు కదా దానికి. థ్యాంక్స్ చెప్పినాను కదమ్మే, మళ్ళీ సారీ కూడా చెప్పాలనా? నాయనకి నిజం చెప్పుకున్నావు నేను దానికి థ్యాంక్స్, నన్ను ఎట్టంటే మాట్లాడిన దానికి సారీ. ఓ అట్టొచ్చినావా? సరే అమ్మే, సారీ. ఏంది ముష్టేస్తుండావా? నీ కళ్ళలో నా కృతజ్ఞత కనిపించలే. ఏంది మే ఎట్టంటే మాట్లాడుతాండావా? కృతజ్ఞత గితజ్ఞత అంటాండావు. బాగానే ఉండవా? ఎట్ట చెప్పాలి నీకు? సారీ ఫీల్తో చెప్పమంటండా. నీ కళ్ళలో నాకు అది కనిపించాలా. ఇట్టంటే వ్యవహారాలన్నీ మన కాడ కావులే గానే. సారీ అడిగినావు చెప్పినా, కేలికతం దుకాణం బంద్. సర్లే గాని టౌన్కి పోయి నాకు ఫ్రైడ్ చికెన్ దే. అమ్మని నా పేరు చెప్పి నువ్వు తినేదానికి ప్లాన్ వేసినావా? మరట్టా ఎట్టా వదిలేస్తా అనుకున్నావు? ఏదో ఒక లాభం ఉండాలి కదా. బాగా ముదిరిపోయిండవు మే నువ్వా. సర్లే గాని సాయంకాలం పోతా. మళ్ళీ మర్చిపోమాక. మేయ్, మర్చిపోయేదానికి నేను ముసిలి నా కొడుకుని అనుకున్నావా? తెస్తా అన్నప్పుడు తెస్తా. అయితే సరే. ఒరి మచ్చా, మన కోడి కూర తెలుసు, చికెన్ పకోడా కూడా తెలుసు, నడి ముద్దులో ఈ పైడ్ చికెన్ ఏందిరా? ఒరు మచ్చా, అది ఫ్రైడ్ చికెన్ కాదురా, ఫ్రైడ్ చికెన్. ఏదో అట్లే, అంత బాగుంటుంది అదే. బాగుండేది ఏంది మచ్చా, అదిరిపోతుంది. టౌన్లో పిల్లలందరూ అదే తినేదే. అవునా? ఏందిరా ఇదే? అయితే మనం కూడా ఒత్తూరు తినాలరా. దీనికి ఎయిర్ మోహేస్తున్నావు ఏంది మచ్చా?
పిజ్జాలని బర్గర్లని ఇంకా చాలా ఉన్నాయి. వీటినే జంగిల్ ఫుడ్ అంటారు. ఊరి ఊరి ఊరే చిన్న కథ కాదురా ఇదే. ఇన్ని రేటీలు ఉన్నాయా? లాభం లేదు మచ్చా, మనం కూడా ఈ జంగిల్ ఫుడ్ లాగిచ్చేయాల్సిందే. అట్నే మచ్చా. సర్లే కానీ చిన్న బకెట్ కావాలా పెద్ద బకెట్ కావాలా? బకెట్లా 5 ఏంది మచ్చా, ఏ కాలంలో ఉండవా? అయితే బకెట్లో ఉన్నారు ఇచ్చేదా? అర్థమైపోయినది మచ్చా. చికెన్ కొట్లో మనం కిలోల్లో కొనుక్కుంటాము, ఈ నాయనలు మనకు బకెట్లో ఇస్తారు, అంతే కదా? అంతే మచ్చా. ఇప్పుడు దారిలోకి వచ్చిండవు. అట్టయితే మా ఇంటికాడ ఎద్దులు గడిగేదానికి బయట ఉండదురా, అది సరిపోతుంది కదా? ఊరి మచ్చా, మనం బకెట్ తీసుకోబావల్లా, వాళ్ళే ఇస్తారు. ఊరి ఊరి ఊరే అంటే చికెన్ కొంటే బకెట్ ఫీయా? ఇదేదో బాగుండదురా. సరే పోదాం పద. యాడికి మచ్చా? టౌన్ కాడికిరా. ఆ బిడ్డ భాగ్యము పైడ్ చికెన్ తినాలనేసి అంటా ఉండదు, నీకు బాగా తెలిసినట్టున్నదే, పోయి తీసుకొద్దాంపా. భాగ్యం అడిగినదా? అయితే పోవాల్సిందే. ఒరే చిన్న కథ కాదురా ఇదే, నేను పిలిస్తే రావా? అట్ట కాదు మచ్చా, కొట్టు మూసేస్తారేమో, పోదాంపా. పాదా. ఏం భాగ్యలక్ష్మి, యాడికి పోతాండవు? మా వీనింది జున్ను పాలు రాజావకి ఇచ్చేసి వస్తాండా. ఆవు వినింది సరే, మరి నువ్వు ఇప్పుడు మెయినిదే. రేయ్, నీకు ఇంకా ఈ పెత్తర మాటలు పోలేదా? మెట్టు దెబ్బలు కావాలా ఎట్టా? ఏంటికి మీ అంత కోపమా? ఎలిమెంటరీ స్కూల్లో కలిసి చదువుకున్నాం కాబట్టి కామెడీ చేసిన, అది కూడా తప్ప. ఇట ఖాళీగా పడి కామెడీ చేయకపోతే ఏదైనా బాగుపడే పని చేయొచ్చు కదా. పని చేసే కర్మ నాకేంది మే? మా నాయన ఏమన్నా మీ నాయనలాగా కూలోడు అనుకున్నావా? ఈ ఊరికే సర్పంచ్ మే. ఎన్ని దినాలు తిని తొంగున్నా తరగా నాస్తుంది మే. అట్ట తిని తొంగోనే ఇట్ట కొవ్వు బట్టి కొట్టుకుంటాండో. ఇట్నే మిట్స్ పడినామనుకో, ఎవరో ఒకరి దగ్గర మెట్టు దెబ్బలే చూసుకో. అయినా ఈ ఊర్లో నన్ను కొట్టే మగాడే ఉన్నాడు మే. నా కొడుకైనా నా కాలకాడ ఉండాల్సిందే. ఏందో నువ్వు నీ తిమ్మిరి మాటలు. యాడన్నా పోయి సావుపో. యాడికి పోయినావుమే? రాజవ్వకు జున్నిచ్చేదానికి పోయినా. అది మామూలుగా చెప్పొచ్చును కదా, మూతి మార్చి చెప్తాండవు. మొహం మార్చుకోక ఊళ్ళో మొగాలు కరువైపోయినారులే. మేమే ఏం మాట్లాడుతాండవు? ఎదురుగా సెట్ అంత మగోడిని పెట్టుకొని కండు కాకులు ఎత్తుకుపోయిండా ఏంది? మాటల్లో మగాడు అనిపించుకోవడం కాదు, సేతల్లో అనిపించుకోవాలా. నీ అవ్వ ఇప్పుడు ఏమైనది మే? ఎందుకిట్ట మాట్లాడుతాండవు? ఏమైనా ఉంటే బాగేడు. ఆ భూపతి గడికి తిమిరి బాగా పట్టుండది, ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నాడు. ఈ ఊళ్ళో అని కొట్టే మగవాడే లేడంట, ఎవడన్నా వాడి కాలి కింద పడి ఉండాలంట. అయినా నువ్వేంటికి పోయినావు వాడి కాడికి? నేను అవ్వ దగ్గరికి పోయిస్తుంటే వాడే పిచ్చి పిచ్చిగా వాగినాడు. అయినా నువ్వు కుదురుగుండే బిడ్డివి కాదులే, నువ్వేం గెలకుండా వాడేంటికంటాడు? ఇంట్లో అనగనమ్మ ఈదులో అణిగినాదంట, నీకుండే పెగ్గికి అట్నే కావాలే. ఈ మాత్రం దానికి ఏంటికి ఏమైనాదని అడిగేది? నీ పెతాపం అంతా నా కాడే గాని నీకని సీన్ లేదని నాకెప్పుడో తెలుసులే. అంటే ఏంది మే? ఆడేదో అన్నాడని ఎగేసుకొని పోయి గొడవ వేసుకోమంట. నీ మాట నేను ముందుకు దూకినా అనుకో, నిండా మునిగిపోతాను, నాకు తెలుసులే. పోయి పోయి నీకు చెప్పినా చూడు, నా మెట్టుతో నేను కొట్టుకోవాలా. ఆడు చెప్పినది నిజమే, ఈ ఊళ్ళో మగోళ్ళు కరువైపోయినారు. మనల్ని కాదులే. ఏంది మచ్చా ఈరోజు వార్తలా? ఏముంటాయిరా, గొడ్డు గోద ఇల్లు పొలం, ఈ తప్ప ఇంకేముంటాయి మన బతుక్కే. అవును మచ్చా, ఖాళీగా ఉన్నామని ఊర్లో కూడా అసలు విలువేలే. ఇంట్లో వాళ్ళ కాడ లేదంటావు అంటే నువ్వు ఊరు దాకా పోయినావా? ఏమైంది మచ్చా, మీ మామ ఏమన్నా అన్నాడా? మా మామ ఏమంటాడ్రా, ఈ భాగ్యంతోనే రోజు రంపైపోతా ఉండదు. అవునా, ఏమైందిరా? ఆ నాయాలు భూపతి గాడుండా ఈ బిడ్నేదో అన్నాడంట. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు నా మీద పడతా ఉండదు. నా కొడుకు బాగా తిమ్మిరి మచ్చా, చిన్నప్పటి నుంచి చూస్తానా. ఏమన్నాడంట? ఓడేమంటాడు మచ్చా, ఈ బిడ్డకి బాగా కొవ్వు ఉండదులే. మనిషి స్కూల్ అమ్మాయిలతో మనం వేసండాలి పడలేదా ఏంది? ఆ మాత్రం దానికి నోరేసుకొని పడిపోతా ఉండదు. ఏంది మచ్చా అట్ట అంటున్నావు? ఆడబిడ్డ విషయం అంత సింపుల్గా చెప్పేస్తున్నావు. ఒరే నువ్వేదో ఊర్లో ఉండే ఆడవాళ్ళందరినీ ఉద్ధరించేవాళ్ళలాగా మాట్లాడబాక. ఇట్లాంటి విషయాలన్నీ చూసి ఉన్నట్టు వదిలేయాల.
పెంట మీద రాయేసినాం అనుకో మన మూతి మీద పడేది. కరెక్టే మచ్చా, ఎవరైతే పట్టించుకోబల్లా. మన ఇంటి ఆడబిడ్డ విషయం చేతులు కట్టుకొని కూర్చుంటామైంది. ఊరు చిన్న కథ కాదురా ఇదే. ఆ బిడ్డ కంటే నువ్వెక్కువ ఫీల్ అయిపోతాండవు. అటు కాదు మచ్చా, భాగ్యం ప్లేస్లో నువ్వు ఇష్టపడిన అమ్మాయి అంటే ఇట్టే గమ్మునుంటావా? ఎందుకుంటానా అస్సలు ఉన్నావు. కాకపోతే నేను ఆ బిడ్డని ఇష్టపడడం లేదు కానీ కదా. నేను ఇష్టపడతాను మచ్చా. ఏందిరా ఏమన్నావు? అవును మచ్చా, నువ్వు కరెక్ట్గానే అన్నావు. భాగ్యం అంటే చిన్నప్పటి నుండే ఇష్టం. అమ్మని అమ్మ దొరికినావురా. నాకిప్పుడు నుంచో డౌట్ కొడతా ఉండదురా. ఉసుక్కుమంటే మా ఇంటికాడికి రావడం, ఆ బిడ్డని చూడగానే మెలికలు తిరిగిపోవడం, ఆ బిడ్డ మీద ఒక్క మాట కూడా పన్నినప్పుడే నాకు డౌట్ కొట్టినది. ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను మచ్చా, కానీ ఈ పొద్దు బయటపడినది. నిజం అనేది ఏదో ఒకరోజు బయట పడకపోదలే కానీ ఈ విషయం తీసుకుని ఆ బిడ్డకి చెప్పు. నాకు చెప్తే ఏమొస్తుంది బూడిదే. నీకు చెప్పేదానికి నాకు ధైర్యం లేదు, ఇంకా ఆ బిడ్డకి ఏం చెప్తాను? ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. రేయ్ నేనేమన్నా బ్రోకర్ నా కొడుకులా కనిపిస్తున్నానా? ఇట్లాంటి ఎవరాలు నా కాడ కుదరవు. ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మచ్చా 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 అటు అనబాక్ రెడీ. ఈ విషయంలో నాకు హెల్ప్ చేసినావు అనుకో, సచ్చేదాకా బీడీ కట్టలు నేను కొనిస్తా. ఒరే ఇదేంద్ర ఇదా ఆఫర్ ఇచ్చినట్టున్నది నాకా? సరే ఇప్పుడు నేనేం చేయాలా? చాలా సింపుల్ మచ్చా, నేను ఇష్టపడుతున్నానని ఆ బిడ్డకు నువ్వే చెప్పాలా. అట్టయితే ఓకే. చూడు ఈ విషయం ఆ బిడ్డకి చెప్పే వరకే మన డీలు. తర్వాత ఆ బిడ్డ ఒప్పుకుంటుందో లేదో అనే దాంతో నాకు బండిలే. అట్నే మచ్చా, ఈ విషయం చెప్పు చాలు, ఇంకేం బల్లే. బీడీ కట్టలు మర్చిపోబాక. ఉమే బాగి నీకు విషయం చెప్పాలా? ఏందో చెప్పు. ఆ, అదే బా ఈ బిడ్డతో ఇట్లాంటి విషయం మాట్లాడాల్సి వస్తుంది. ఏ పొద్దు అనుకోలా. నా జీవితంలో ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోవాలా, కానీ ఏం చేసేదా అంత నా కర్మ. అసలు దేని గురించి మాట్లాడుతాండావు? చెప్తానుండు మే, ఇట్లాంటి విషయాలు నాకు కూడా కొత్తే. కూర్చొని ధైర్యం తెచ్చుకోబనిలే. నీ అవ్వ ఎట్టయితే ఎట్టయింది. మన సత్తిగాడు ఉండా? ఉండాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? ముందు చెప్పేది పూర్తిగా మే. నువ్వు చెప్తే కదా అదంటావు ఇదంటావు సత్తిగాడు అంటావు. ముందు పాయింట్ చెప్పు. ఏం లేదు మే, మన సత్తిగాడు నిన్ను ఇష్టపడుతున్నాడంట. అదే లవ్. ఏ? ఆడికి చెప్పేదానికి ధైర్యం లేక నా కాడ చెప్పిస్తున్నాడు. నా బట్టకు ఊళ్ళో ఉండే ఆడవాళ్ళు సరిపోరంటనా? నా కండ్ల ముందు నా ఫ్రెండ్స్ ఎంతమందికి ట్రై చేసినాడో తెలిసినా? ఊళ్ళో వాళ్ళందరూ అయిపోయినారు. ఇప్పుడు నేను కావాల్సి వచ్చినానా? నా బట్ నాకు కనపండి మెట్టు తీసుకుని కొట్టకపోతే చూడు. ఓడి ఇష్టపడుతున్నాడంట, ఈయన ఒత్తాసు బలికే దానికి వచ్చి ఉన్నాడు. ఓమే నాకేం సంబంధం లేదు. ఓడి ఏడిస్తా ఉంటే వచ్చి చెప్తాండా అంతే. అయినా మావ కూతురు ఇంకొకటి ఇష్టపడుతున్నాడంటే పురక్కట్ట తీసుకొని కొట్టాల్సింది పోయి రాయబారానికి వచ్చినావు చూడు. ముందు నీకు పడాలా? మే నువ్వు పోయి పని చూసుకో, మన మధ్య ఏం జరగల. ఒరేయ్ ఇప్పుడు దేనికి ముగ్గురు తెచ్చిన మొన్నలా కూర్చో ఉండవో? ఎన్నో ఆశలు పెట్టుకున్నా, అన్ని ఆవిరైపోయినాయి మచ్చా. అవుపిచ్చిన ప్రతి బిడ్డ మీద ఆశలు పెట్టుకుంటే ఎట్టే అవుతుందిరా? ఇప్పుడు నా మొహాన్ని భాగ్యానికి ఎటు చూపించాలేమో. ఒరే అట్లాంటి పని మాత్రం చేయబాక. మెట్టు తీసుకుని కొట్టేస్తానింది. ఆ ప్లస్ చేస్తుంది రోయ్. మనసేం బాగాలేదు మచ్చా. చూడరా నేను చెప్పింది చెయ్యి. నేరుగా వైన్ షాప్ కాడికి పో. ఫుల్ బాటలు తీసుకో. నువ్వు ఆఫ్ నేను ఆఫ్, అంతా సెట్టు. ఏమంటావా? నా ప్రేమేమో కానీ నువ్వు మాత్రం బీడీ కట్లు ఫుల్ బాటిల్ అని బాగానే ప్లాన్ చేసుకుంటున్నావురా. లేకపోతే ఏందిరా, పిల్ల ఒప్పుకోలేదని పిచ్చి నా కొడుకులు ఏడస్తా కూర్చుంటావా? చెప్పేది ఈజీ, ఎవరు నన్ను ఇష్టపడి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ. ఒరే నాకంత గుల్ల లేదులే గానే, అయినా ఎప్పుడు రాక్షసుల నోరేసుకొని పడిపోతుంది. ఆ బిడ్డ ఎట్ నచ్చినారా నీకా? నా కళ్ళతో చూడు మచ్చా. ఒరే నీవేమన్నా రోబోలు రజనీకాంత్ కళ్ళేంద్రా? నేను చూడను నువ్వేం చూసినావురా? అట్టంటావేంది మచ్చా? ఒకసారి ఆ పిల్ల పెదాలు చూడు, దోరగా కాసిన రేగుపల్లో ఉంటాయి. అవి బుక్కలు కాదు, పాలు కొవ్వులు. ఇంకా నడుము ఉంటుంది మచ్చా. అబ్బబ్బబ్బబ్బా, ఏం వయ్యారం. ఒరే నువ్వు పెద్ద దొంగ ముండా కొడుకులా ఉండవు కదరా. పండ్లు అంటావు, పాలకోవ అంటావు. చిన్న కథ కాదురా నీదే. గొద్ద మూసుకొని బీడి కడ కొనిద్దు బా.
పెదాలు ఉంటాయి మచ్చా, దోరగా కాసిన రేగి పళ్ళు ఉంటాయి. ఇంకా నడుముంటది మచ్చా, అబ్బబ్బబ్బబ్బా, ఏం వయ్యారం, ఏం వయ్యారం.